అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్ పైన చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ మోడల్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. దీనివల్ల మీకైతే ఒక చిన్న యూస్ఫుల్ టిప్ అయితే ఉంటుంది. అదేంటి అని అంటే, నార్మల్గా మనం 21st డేకి బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనీ అయితే గిఫ్ట్ లాగా ఇస్తాం. దానికి బదులు మన దగ్గర పట్టు చీర బ్లౌజెస్ అయితే ఉంటాయి, అవునా? కాకపోతే మనం వాటికి ఏం చేస్తాం, మొగ్గం వర్క్ చేయడం వల్ల మెయిన్ బ్లౌజ్ అనేది అలానే ఉండిపోతుంది. మన పిల్లలకి కుట్టించుకుందామంటే మన పిల్లలేమో పెద్దగా అయిపోతారు. సో అది ఏం చేయాలి అంటే, ఈ విధంగా మనం ఫ్రాక్ కనుక కుట్టి గిఫ్ట్ ఇచ్చినాం అనుకోండి, వాళ్ళైతే చాలా గుర్తుంచుకుంటారు. సో మ్యాక్సిమం షాప్లలో అయితే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఇదే పని చేస్తున్నారు. అదేవిధంగా బర్త్డే అంటే చాలు, ఆల్రెడీ కుట్టేసినవి ఏమైనా ఉన్నా కూడా తీసుకొని వెళ్తున్నారు. ఈ రోజు అయితే మనం ఈ ఫ్రాక్ మోడల్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇది ఎంత ఉంది క్లాత్ అంటే, ఇది వచ్చేసి 1.5 మీటర్ ఉంది. 1 మీటర్ ఉన్నా సరిపోతుంది. కాకపోతే ఇక్కడ 1.5 మీటర్ ఉంది, ఒకే సైడ్ బార్డర్ ఉంది. ఓకే, నార్మల్గా 1 మీటర్ కంటే తక్కువ ఉన్న ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ బార్డర్ ఉండాలి. ఇక్కడ ఒకటే సైడ్ బార్డర్ ఉంది కాబట్టి నేను మొత్తం 1.5 మీటర్ తీసేసుకున్నాను. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి లైనింగ్ అయితే ఇక్కడ చూడండి, నార్మల్గా ఫోల్డ్ చేసేసినాను 2 వరుసలు. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఎందుకోసం ఈ విధంగా అంటే, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, కిందికి ఒక లైన్ అయితే మార్క్ చేసేస్తున్నా. ఈ లైన్ దేనికోసం అంటే, కింద ఖర్చు కోసం. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత తీసుకుంటున్నా అంటే, కింద 1/2 ఇంచ్ డిఫరెన్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకోసము అని అంటే, మనం కింద గేరా పార్ట్ దీనికి యాడ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇప్పుడు మనం స్టిచ్ చేసేది వచ్చేసి 3 months బేబీది. అందుకోసం నేను బాడీ కోసం ఎంత తీసుకుంటున్నా అంటే 6.5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నా. ఓకే, బాడీ కోసం 6.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉంటుంది అంటే, 3 months బేబీకి 16 ఇంచుల కంటే తక్కువ ఉంటుంది. కానీ మనం 16 ఇంచులు తీసుకుందాం. 16 ఇంచులు 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 4 ఇంచులు వస్తుంది. మరి ఇక్కడ చెస్ట్ ఎంత వస్తుంది అంటే, చిన్న పిల్లలు కాబట్టి నార్మల్గా చెస్ట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకుంటున్నా. ఇక్కడ ఖచ్చితంగా 2 ఇంచుల మార్జిన్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే పిల్లలు అనేది ఒకవేళ పొట్టలాగా ఉందనుకోండి, వాళ్ళకి లూజ్ అయ్యే కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే, చిన్న పిల్లలు కదా, ఒక 3 ఇంచులు అట్లా తీసుకుందాం. ఇదేంటి, ఫుల్ షోల్డర్. నెక్స్ట్ నెక్ కోసం వచ్చేసి నేను ఇక్కడ 1.1 ఇంచ్ తీసేసుకుంటున్నా. ఓకే, 1.1 ఇంచ్ తీసేసుకొని కిందికి ఎంత తీసుకుంటున్నా అంటే, కిందికి 1.2 ఇంచెస్ తీసేసుకుంటున్నా. యాక్చువల్గా అయితే మనం ఈ విధంగా మార్క్ చేసేసుకుంటాం. అదే విధంగా ఇక్కడ చంక మార్కింగ్ చేసేసుకుంటాం కదా, ఇక్కడ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే, ఇక్కడికి చంక డౌన్ వచ్చేసి ఒక 2 ఇంచులు తీసేసుకుందాం. చూడండి, 2.5 తీసుకున్నా. 2.5 తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి. మనకి 3.2 ఇంచులు అంటే 6 ఇంచులు అయితే వచ్చేస్తుంది. మొత్తం ఫుల్ సరిపోతుంది. లేదు కొంచెం లూజ్ కావాలి అనుకుంటే కొంచెం ఈ విధంగా కిందికి డౌన్ చేసేసుకోండి. ఓకే కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మనం నార్మల్గా స్టిచ్ వేసేసుకోవాలి అంటే. కానీ ఇక్కడ నాకు జుబ్బా స్టైల్ అంటే పైన మనకి షోల్డర్ అయితే అవసరం లేదు. అలాంటప్పుడు ఇది ఎంత ఉందో చూసేసుకోండి. ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఇది ఎంత ఉంది, కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇది మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్కి ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు తీసేసుకోండి. ఓకే, ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ దగ్గర నుండి ఇట్లా నెక్కి కలిపేసేసుకోండి. ఎందుకంటే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇటు సైడ్ కలిపేసుకోండి. మరి మీకు ఇంకొక డౌట్ వస్తుంది. ఈ విధంగా కలిపేసుకున్నప్పుడు మీకు షోల్డర్ అనేది ఎక్కువ అవుతుంది కదా, అంటే చంక అనేది ఎక్కువ అవుతుంది కదా అంటే, ఇక్కడ మనం పైన డోరీ స్టిచ్ చేస్తాం. అందుకోసం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను చూడండి. సో నేను ఏం చెప్తున్నాను, ఇది 3 months పాపకి, 3 years కాదు. ఓకే, సో బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలంటే బ్యాక్ ఓపెన్ అయితే అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే నేను పైన మనం షోల్డర్ దగ్గర కట్టుకునే విధంగా జుబ్బా మోడల్లో స్టిచ్ చేస్తున్నాం కదా, అందుకోసం అనేసి ఈ విధంగా తీసేసుకోండి. నెక్స్ట్ చంక. ఇప్పుడు నడుము కొలత మనం ఎంతకి రెడీ చేద్దామంటే 16 ఇంచులు కానీ 16 ఇంచులకి రెడీ అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మీకు ఇది వచ్చేసి బాడీ వస్తుంది. పైన మనకి జుబ్బా వచ్చేస్తుంది. ఇక్కడ మనం జాయిన్ చేసేసుకోవడానికి స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కింద గేరా పార్ట్ కట్ చేసేసుకోవాలి కదా. కింద గేరా పార్ట్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే, ఇది వచ్చేసి మనకి లైనింగ్ కదా, ఇది చూడండి ఇలా డబుల్ ఉంది. ఈ విధంగా డబుల్ ఉంది కదా,
దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుందాం. అంతకంటే ముందు ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. యాక్చువల్గా నేను మొత్తం పొడుగు ఎంత రెడీ చేద్దాం అనుకుంటున్నా అంటే 16 ఇంచులకి రెడీ చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఎంత రెడీ చేసుకున్నామా, 6.5 ఇంచులు. సో కిందిది 10 ఇంచులకి రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 10 ఇంచులు కదా, ఇంత పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేను ఈ విధంగా 10 ఇంచులు తీసేసుకుంటున్నాను. ఇక్కడికి తీసేసుకొని ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ అంతా కూడా లోపలికి డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నా. ఎందుకోసము అని అంటే కొంచెం మనకి స్టిఫ్ ఉంటుంది, కింద లైనింగ్ అనేది స్టిఫ్ ఉంటుంది. ఒకవేళ పిల్లలకి పొడుగు కావాలి అని అనుకున్నా కూడా మనం విప్పేసేసుకోవచ్చు. అంటే ఓపెన్ చేసేసుకున్నాం అనుకోండి పెద్దగా అయిపోతుంది, అవునా. అందుకోసం ఈ విధంగా తీసేసుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం మధ్యలో కట్ చేసేసుకుంటే మనకి 2 పార్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి, సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లో 2 బార్డర్స్ ఉన్నాయి, అవునా. కానీ నాకు ఇక్కడ ఓన్లీ కింద 3 months బేబీ కదా, ఇది బార్డరే పెద్దగా అవుతుంది. మన కింద గేర 10 కావాలి అనుకుంటున్నాం. సో ఇదే సరిపోతుంది మొత్తం. అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ వరకు రెడీ చేసి పెట్టేసుకుంటున్నా. సో అందుకోసం ఫస్ట్ ఈ బార్డర్ అయితే కట్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఇదైతే కట్ చేసేసుకున్నాం, అవునా. ఇక్కడ మళ్ళీ మనకి పోగులు లాగా పోతాయి కాబట్టి అందుకోసం నేను దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడి వరకు మాత్రమే పెట్టేసుకుంటా. ఎందుకంటే నీట్గా కనిపిస్తుంది. ఇది కూడా డిజైనే, కాకపోతే ఇదైతే నాకు నీట్గా కనబడట్లేదు ఇట్లా. సో నేను ఇక్కడి వరకు మాత్రమే తీసేసుకుంటా. అప్పుడు మనకి పొడుగు ఎంత కావాలి, కిందిది ఎంత రెడీ చేసుకుందాం అనుకున్నాం. యాక్చువల్గా ఇదైతే లంగా కాదు, ఫ్రాక్ కాబట్టి మనకి ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు పైన బాడీ వచ్చేసి మనం 6 ఇంచులకి రెడీ చేసుకున్నాం కదా, కింద వచ్చేసి 10 ఇంచులకి సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ తీసేసుకోండి, అదైతే మీ ఇష్టం. ఇక్కడ చూడండి నేను ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టి చూస్తున్నాను. 11.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి, ఎందుకంటే ఇదంతా కూడా నేను లోపలికి ఫోల్డ్ చేద్దామని అనుకున్నా కదా, అందుకోసం. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 11.5. సేమ్ అదే విధంగా 11.5 ఇంచులు మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కలుస్తాయి. ఈ పాయింట్స్ అన్నీ మనం ఈ విధంగా పెట్టేసుకుంటాం కదా, పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కలిపేసుకుంటూ ఇలా కట్ చేసేసుకోండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి కింద గేర పార్ట్. నెక్స్ట్ పైన క్లాత్ కొంచెం మిగిలింది కదా, ఈ మిగిలిన క్లాత్తో బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ మనం బార్డర్ కట్ చేయంగా పైన మిగిలింది చూడండి, ఇది వచ్చేసి మనము ఇక్కడ బాడీకి అయితే జాయిన్ చేసేసుకుందాం. సో ఇది వచ్చేసి కటింగ్ అయితే ఇంతే సింపుల్. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టిచ్ చేయడానికంటే ముందు మనం పైన డోరీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఎందుకంటే షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మనకి డోరీ కావాలి కదా. ఇక్కడ నేను థ్రెడ్తోని పల్టా ఇస్తున్నాను. ఇది ఏ విధంగా కావాలి అంటే సెపరేట్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూసేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసుకొని ఈ విధంగా లోపల నుండి బయటకు అంతా తీసేసుకోవాలి. ఇది కొంచెం నేను లావుగానే తీసుకున్నాను, సన్నం వస్తుంది కానీ లావుగా తీసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, లైనింగ్కి ఇక్కడ నెక్కి అదేవిధంగా చంక భాగంలో నేను పైపింగ్ అయితే వేసేసిన. అక్కడ వీడియో అనేది మిస్ అయింది. ఆ మధ్యలో ఈ విధంగా డోరీ రెడీ చేసి పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా పార్ట్స్ అన్నీ తీసేసుకొని ఈ విధంగా లోపల ఉన్న క్లాత్ అంతా బయటికి తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి, మనము లైనింగ్కి పైపింగ్ జాయిన్ చేసేసుకోవాలి. పైపింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత డోరీస్ పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ దీనికి మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రాక్ కాబట్టి మనకి ముందుకు వెనకాలకి స్టిచ్ అయితే వేసేసుకోండి డాట్స్. సేమ్ ఇప్పుడు ఒక సైడ్ రెడీ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి కింద గేరా పార్ట్ కోసం కింద బార్డర్ కట్ చేసుకున్నాం కదా, ఆ పోగులు అనేవి బయటకు వెళ్ళకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మీకు ఇక్కడ స్టిచ్ కనబడద్దు అనుకుంటే నెక్స్ట్ కుట్టు పెట్టేసిన తర్వాత హెమ్మింగ్ లాగా చేసేసుకోండి, అప్పుడు మీకు కుట్టు అనేది కనబడకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేనైతే కుచ్చులు అనేవి నార్మల్గానే పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ కుచ్చులు ఉంటాయి కదా, ఈ 1/2 ఇంచ్ కుచ్చులో
నార్మల్గా పెట్టేసుకుంటున్నాను. కొలతలతో ఏం కాదు, నార్మల్గా జస్ట్ చిన్న పాప కాబట్టి కొలతలు ఏం తీసేసుకోలేదు. ఈ విధంగా 1/2 ఇంచ్ కుచ్చుతోనే మొత్తం మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. మనకి బాడీకి ఎంత కావాలి అని అనుకుంటే అంత 18 ఇంచులకైతే మనం రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ లాస్ట్ వరకు 18 ఇంచులు. మన బాడీ కూడా అంతే ఉంది. నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ ఉంది కదా, లైనింగ్కి కూడా కింది సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోండి. డబుల్ స్టిచ్ అయితే వేసేసినాము. వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనము కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి కదా. ఇంతకుముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి 1/2 ఇంచ్ కుచ్చులు పెట్టినాం కదా, లైనింగ్కి 1/2 ఇంచ్ కుచ్చులే పెట్టాలంటే అవసరం లేదు. ఇక్కడైతే నేను లైనింగ్కి వచ్చేసి 1 ఇంచ్ ఉండే విధంగా కుచ్చులు అనేవి తీసేసుకున్నాను. ఇప్పుడు దీని యొక్క నడుము కొలత వచ్చేసి కరెక్ట్గా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక నడుము కొలత 18 ఇంచులకు వచ్చింది కదా, ఇది కూడా సేమ్ అదే 18 ఇంచులకు వచ్చే విధంగా మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సమానంగా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు సెట్ అయిపోయిన తర్వాత 2 కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 కలిపి స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి పైన బాడీ పార్ట్కి మనం కింద బార్డర్ అనేది జాయిన్ చేసేసినాను. జాయిన్ చేసేసుకున్న తర్వాత 2 పక్క పక్కన పెట్టుకొని ఒక సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఒక సైడ్కి సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకోండి. సైడ్ జాయింట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి కింద గేరా పార్ట్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా. సో ఇక్కడ నేను వీడియో అనేది స్టిచ్చింగ్ వీడియో ఫాస్ట్గా పెట్టేసినాను, ఎందుకంటే కటింగ్లో డౌట్ ఉంటాయి కాబట్టి స్టిచ్చింగ్లో ఏం ప్రాబ్లం ఉండదు కదా, అందుకోసమే ఫాస్ట్గా పెట్టేసినాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒకసారి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇవ్వండి ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. మధ్యలో ఉన్నది వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలి. సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు చూడండి నేను ఏ విధంగా, యాక్చువల్గా అయితే చిన్న పిల్ల ఫ్రాక్ కదా, ఇది 3 months పాప కదా, అందుకోసం ఇక్కడ సైడ్ జాయింట్స్ అనేది ఈ విధంగా పెట్టేసినాను. లేదంటే సెపరేట్గా అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా సైడ్కి ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ మధ్యలోకి ఒక స్టిచ్ అయితే వేసేసినాను. సైడ్కి కొంచెం గేరా అనేది ఎక్కువనే పెట్టేసుకున్నాను, ఎందుకంటే చిన్న పాప పట్టేస్తారు. మీకు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. పైన క్యాప్స్ కూడా స్టిచ్ వేసేసుకోండి. క్యాప్ స్టిచ్ చేసుకోవడం మనకైతే తెలుసు కదా. ఈ విధంగా క్యాప్ స్టిచ్ వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. జుబ్బా స్టైల్ చాలా నీట్గా అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఇది గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. జస్ట్ మన దగ్గర మిగిలిపోయిన క్లాత్ స్టిచ్ చేస్తే ఒక 500 నుండి 600 విలువ చేసే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.